బీహార్ ప్రీ పోల్ సర్వేలో ఎన్డీఏ కూటమికి ప్రతికూలంగా ఫలితాలు వెలువడుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీకి స్వల్ప మొగ్గు కనబరిచాయి. ప్రధాని మోదీ ఎన్ని హామీలు ఇచ్చినా బీహారీలో పూర్తి విశ్వాసం నింపలేకపోయాయని ఇండియా టీవీ సీ ఓటర్ సర్వే తెలిపింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, మనం చూస్తున్నాం ఇండియా టీవీ సీ ఓటర్ సర్వేలో ఎన్డీఏ కూటమికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఏ విధంగా చూడాలంటారు ఈ సర్వేని? ఇండియా టీవీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమికి 94 నుంచి 110 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. అట్లాగే ఆర్జేడీ జనతాదళ్ కూటమికి, ఈ జనతా పరివార్ కూటమికి 116 నుంచి 132 సీట్లు వచ్చే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వే ఈ నెల మొదటి వారంలో జరిగినటువంటి ఈ రిజల్ట్ ప్రకారం ఈ రిజల్ట్ వచ్చింది. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ నిన్ననే వెలువడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 2 నెలల పాటు వచ్చే 2 నెలల పాటు హోరాహోరీగా కొనసాగబోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూ ఈ రెండు కూడా సంయుక్తంగా పోటీ చేయడం వల్ల బీహార్ లో ఎక్కువ అడ్వాంటేజ్ ఈ పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి అంచనా వేస్తున్నారు. సో ఆ అంచనాలకు అనుగుణంగానే ఈ రోజు సీ ఓటర్ సర్వేలో కూడా ఫలితాలు వెల్లడాయి. అయితే వీటికి భిన్నంగా బీజేపీ మాత్రం డెఫినెట్ గా చెప్తుంది, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజీ 1,63,000 కోట్ల ప్యాకేజీ డెఫినెట్ గా బీజేపీకి విజయ అవకాశాలు తెచ్చిపెడుతుందనేటువంటి విశ్వాసంతో బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇంకా ఎన్నికల సమరం ఈ రోజు నుంచే మొదలైనటువంటి నేపథ్యంలో ఇంకా 2 నెలల పాటు ఈ ఎన్నికల యుద్ధం జరగబోతోంది. సో చివరి అంతిమంగా వచ్చేసరికల్లా బీజేపీ కూటమికి ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. సో వీటిని బీజేపీ కూటమి ఎట్లా అధిగమిస్తుందనే మనం చూడాలి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.